వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. మహారాష్ట్రను దేశ రాజకీయాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం. ఈ ఘటన దేశ రాజకీయ వర్గాలను కుదిపేసింది. అయితే ఇది సాధారణ ప్రమాదమా లేక దాని వెనుక వేరే కోణం దాగి ఉందా? ప్రమాదానికి ముందు ఆ ఫ్లైట్లో నిజంగా ఏం జరిగింది? ప్రమాదం జరిగే చివరి క్షణాల్లో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబై నుంచి తన స్వస్థలమైన బారామతికి బయలుదేరారు అజిత్ పవార్. ఆయనతో పాటు వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సహాయకులు, అనుభవజ్ఞులైన 2 పైలట్లు ఉన్నారు. ప్రయాణం కోసం ఉపయోగించినది బాంబార్డియర్ లియర్ జెట్ విమానంలో సుమారు 15,000 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్న కెప్టెన్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ కాక్పిట్లో ఉన్నారు. అన్ని విధాలా సురక్షితమేనని భావించిన ఈ ప్రయాణం కొన్ని నిమిషాల్లోనే ప్రాణాంతకంగా మారుతుందని ఎవరూ ఊహించలేరు. సాధారణ ల్యాండింగ్గా ముగియాల్సిన ప్రయాణం విషాదమైంది. కళ్ల ముందే అగ్నిపర్వతంగా మారిన ఆకాశం మంటలతో నేలకూలింది. దేశం ఇంకా జీర్ణించుకోలేని ఉదయంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం జరిగింది. అయితే ఇది కేవలం ఒక విమాన ప్రమాదమేనా? రన్వేను తాకాల్సిన విమానం భూమిని తాకక ముందే ఎందుకు బ్లాస్ట్ అయింది? ల్యాండింగ్కు క్షణాల ముందు కాక్పిట్లో ప్రతిధ్వనించిన అరుపులేమిటి? 15,000 గంటల అనుభవం ఉన్న సీనియర్ పైలట్ కూడా ఏమీ చేయలేని స్థితి ఎందుకు వచ్చింది? ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చినా పైలట్ల నుంచి రీడ్ బ్యాక్ ఎందుకు రాలేదు? ఆ ఒక్క నిమిషంలోనే జరిగిపోయిన ఈ మృత్యు ఘోష వెనుక అసలు కారణం ఏంటి? ఒకవైపు ఇది పూర్తిగా ప్రమాదమే అంటూ శరద్ పవార్ భావోద్వేగ విజ్ఞప్తి, మరోవైపు ఇది ప్రమాదం కాదేమో అంటూ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు. ఆకాశంలో కూలిన ఓ విమానం, భూమిపై మిగిలిపోయిన అనేక ప్రశ్నలు. నిజమా? ఊహాగానమా? కుట్ర? ప్రమాదమా? అజిత్ పవార్ మరణం చుట్టూ వినిపిస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరకటం అంత తేలిక కాదు. ఉదయం 8:18 అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ముంబై నుండి టేకాఫ్ అయింది. 8:30 ప్రాంతంలో బారామతి విమానాశ్రయానికి చేరువైంది. అయితే ఆ సమయంలో అక్కడ పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా అనుకూలంగా లేదు. రన్వే స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్లు మొదటి ప్రయత్నంలోనే ల్యాండింగ్ను విరమించుకొని గో అరౌట్ చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల మేరకు రెండవసారి ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఈసారి రన్వే కనిపిస్తోందన్న సూచనలు రావడంతో ఉదయం 8:43 ల్యాండింగ్కు అనుమతి లభించింది. అయితే ఇక్కడే అసలు అనుమానాలు మొదలవుతున్నాయి. సాధారణంగా ఏటీసీ నుండి ల్యాండింగ్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే పైలట్లు దానిని తిరిగి ధృవీకరించాలి. కానీ ఈ ఘటనలో పైలట్ల నుండి ఎలాంటి రీడ్ బ్యాక్ రాలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ క్షణాలే అత్యంత కీలకమని అధికారులు చెబుతున్నారు. ల్యాండింగ్కు క్షణాల ముందు కాక్పిట్లో ఒక్కసారిగా భయంకర పరిస్థితి నెలకొన్నట్లు, పైలట్లు ఆందోళనతో ఓ షిట్ అని కేకలు వేసినట్లు డీజీసీఏ గుర్తించింది. అవే వారి చివరి మాటలుగా కూడా మారాయి. ఉదయం 8:44 రన్వే ప్రారంభంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాన్ని ఏటీసీ గమనించింది. క్షణాల్లోనే విమానం రన్వే థ్రెషోల్డ్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఢీకొన్న వెంటనే భారీ పేలులు, మంటలు చెలరేగాయి. విమానం ముక్కలు ముక్కలుగా విడిపోయింది. అందులో ఉన్న అజిత్ పవార్, ఆయన పిఎస్ఓ సిబ్బంది, 2 పైలట్లు ఎవరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. అజిత్ పవార్ చేతి వాచి, అలాగే కళ్ళజోడు ఆధారంగా మాత్రమే ఆయన మృతదేహాన్ని గుర్తించాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదం కేవలం పైలట్ తప్పిదమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా, లేక సాంకేతిక లోపమా అన్న ప్రశ్నల మధ్య మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అజిత్ పవార్ ప్రయాణించిన లియర్ జెట్ 45 విమానంలో శాటిలైట్ ఆధారిత గగన్ నావిగేషన్ వ్యవస్థ లేకపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా చిన్న విమానాశ్రయాల్లో ల్యాండింగ్ సురక్షితంగా జరగడానికి రూపొందించిన ఈ గగన్ వ్యవస్థను 2021లో జూన్ చివరి నుండి తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ విమానం ఆ నిబంధనలు అమల్లోకి రావడానికి కేవలం 28 రోజుల ముందే రిజిస్టర్ అయింది. చట్టపరంగా గగన్ వ్యవస్థను అమర్చాల్సిన అవసరం లేకపోవడంతో తక్కువ దృశ్యమానతలో పైలట్లకు సరైన మార్గనిర్దేశం అందలేదేమో అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇక బారామతి విమానాశ్రయం అనియంత్రిత ఎయిర్ ఫీల్డ్ కావడం కూడా మరో సవాల్. ఇక్కడ పూర్తిస్థాయి ILS వంటి భూ ఆధారిత ల్యాండింగ్ సిస్టమ్స్ లేవు.
ఇలాంటి పరిస్థితుల్లో పైలట్ సాంప్రదాయ సేఫ్ట్ డౌన్ విధానంలో పూర్తిగా రన్వే కనిపించిన తర్వాతే ల్యాండింగ్ చేయాలి. కానీ పొగమంచు, తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని విమానయాన నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ విషాద ఘటన దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఇది కేవలం ప్రమాదం కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉండే అవకాశం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ఇటీవల మహాయుతి కూటమి నుండి బయటకు రావాలని యోచిస్తున్నారన్న ప్రచారాన్ని ప్రస్తావించారు ఆమె. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఈ మరణం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. దేశంలో రాజకీయ నాయకులకే భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన మమత ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మమతా వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు కూడా పారదర్శక దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. అజిత్ పవార్ మరణ వార్తలపై ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ సైతం స్పందించారు. అయితే ఆయన స్వరం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అజిత్ మరణం తనకు, మొత్తం మహారాష్ట్రకు తీరని లోటని చెప్పిన శరద్ పవార్ ఇది పూర్తిగా ప్రమాదమేనని స్పష్టం చేశారు. అజిత్ పవార్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఓ సమర్థుడైన నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందని అన్నారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దని శరద్ పవార్ విజ్ఞప్తి చేశారు. అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు బాధను మరింత పెంచుతాయని అన్నారు. నిజాలు దర్యాప్తులో తేల్తాయని, ఊహాగానాలకు తావివద్దని ఆయన కోరారు.